ఏమి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అచంచలమైన నమ్మకం, విశ్వాసం మీరు ఏ రకంగా అయితే ఓటు ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ నమ్మకం, ఆ యొక్క విశ్వాసానికి వమ్ము జరగకుండా, విఘాతం కలగకుండా ఒక ఛాలెంజ్ గా ఈ రోజున కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం నిత్య శ్రామికుడిలాగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు శ్రావణ్ కుమార్ గారు చెప్పాడు, 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా 4,10,125 ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి ఘనత. ఎందుకంటే మనం చెప్పాం, ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సూపర్ 6 ని అమలు చేస్తాం, అంతేకాకుండా మన యొక్క రాజధాని పునర్వైభవాన్ని, రాజధాని తీసుకొస్తాను, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి దానికి మళ్ళా ఈ రోజున నాంది పలికినటువంటి ప్రభుత్వానికి మనం గౌరవించుకోవాలి, మద్దతు పలకాలి, రక్షణ కల్పించాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక వ్యక్తిగతంగా నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కోరాలి, మీ ఆశీస్సులు కావాలి, మీ సహాయం కావాలి, సహకారం కావాలి. కానీ అంతకంటే ఒక అడుగు ముందు మీరు ఆలోచించి బాధ్యతగా ఈ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలంటే ఈ విజయం అనేది అనివార్యం అని చెప్పి ఈ విజయాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి భావన నాకైతే ఉంది.